జగిత్యాల జిల్లా ప్రజావాణిలో మాజీ మావోయిస్టు సభ్యురాలు వసంత అలియాస్ మమత కలెక్టరేట్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. తనపై ఉన్న ప్రభుత్వం రివార్డులను వెంటనే మంజూరు చేయాలని, అలాగే పెన్షన్ మరియు నివాసం కోసం ఇల్లు కల్పించాలని ఆమె కోరారు. ఆమె భర్త పశువుల రామరెడ్డి మావోయిస్టు పార్టీలో క్రియాశీలంగా పనిచేసి 2000 సంవత్సరంలో సెప్టెంబర్లో జరిగిన ఎన్కౌంటర్లో మరణించినట్టు తెలిపారు. ఆ తర్వాత కూడా పార్టీ సభ్యురాలుగా కొనసాగిన ఆమె 2025 జనవరి 31న ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి లొంగిపోయినట్లు చెప్పారు. ప్రస్తుతం తనకు తెలంగాణ మరియు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం నుండి రావాల్సిన రివార్డులు, ఇంద్రమ్మ ఇల్లు, పెన్షన్ మంజూరు చేయాలని అధికారులను కోరారు. సంవత్సరాల కింద పీపుల్స్ వార్ పార్టీలకు వెళ్ళిపోయినా 1 year కింద నేను ఛత్తీస్గఢ్లో సరెండర్ అయ్యి అప్పటి నుంచి ఇప్పటిదాకా నాకు పార్టీలో పనిచేసిన అక్కడ ఛత్తీస్గఢ్లో రివార్డు ఇస్తానన్నారు, అక్కడికే లేదు. ఇక్కడ తెలంగాణ కూడా రివార్డు ఇస్తానని ఇక్కడ కూడా నాకు రివార్డు రాలేదు. అట్లా నాకు ఉండటానికి కూడా ఇల్లు లేదు, జాగా లేదు. ఉన్న ఇల్లు కూడా అంత కూలిపోయింది. నాకు ఒక పాప, ఆ పాప కూడా ఉద్యోగం ఇస్తా అని నేను కోరుకుంటున్నాను, ఉద్యోగం ఇవ్వాలని. ఇట్లా నాకు పెన్షన్ కూడా లేదు. ఇట్లా నేను కోరుకుంటున్నా ప్రభుత్వం ఇస్తుందని. ఒక నన్ను అక్కడ ఛత్తీస్గఢ్లో ఉన్న పార్టీలో మమత నా పేరు, ఇక్కడ వసంత. నేను 40 సంవత్సరాలు ఫస్ట్ పీపుల్స్ వారు ఉండే పార్టీ పుట్టినప్పుడు 30 సంవత్సరాలు కింద ఇచ్చిన ఫిర్యాదు కాదమ్మా. మన ఎందుకు వచ్చారు, ఏడికి వచ్చారు మీరు? ఇప్పుడు నేను ప్రజావాణిలో ఇక్కడ వచ్చింది సార్, కలెక్టర్ దరఖాస్తు ఇచ్చడానికి వచ్చింది. అక్కడ అడిగితే కూడా ఇప్పుడు అలాంటి 5 సంవత్సరం ఇస్తారు. ఎవరు మీది? అది కొరట్ల అంబేద్కర్. నా పేరు పసల కృష్ణప్రసాద్. ఈమె పసల వసంతమ్మ మా సొంత చిన్నమ్మ. పసల రామరెడ్డి మా సొంత చిన్న ఆయన. 1975లో ఆయన పీపుల్స్ వార్ పార్టీలో వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత ఆయన అరెస్ట్ అయ్యి ఇంటికి వచ్చినాక 1 year ఉన్న తర్వాత ఈమె మా చిన్నమ్మ కూడా 1983, 84 ప్రాంతంలో ఆయన బాటనే బట్టి వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత 40-42 సంవత్సరాల తర్వాత ఆమె ఛత్తీస్గఢ్లో మొన్న 31 జనవరి 2025 సంవత్సరంన ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఎస్పీ గారి వద్ద లొంగిపోవడం జరిగింది. ఆ సమాచారం తెలుసుకున్న మేము మా కుటుంబ సభ్యులం పోయి ఆమెను ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అప్పుడు ఎస్పీ గారు ఏమన్నారంటే, ఈమెకు 8 లక్షల రివార్డు ఉంది, మీరు బ్యాంక్ అకౌంట్ ఆధార్ తీసి పంపిస్తే మేము ఆమె అకౌంట్లోకి డబ్బులు పంపిస్తామన్నారు సార్. అవి ఇప్పటికి కూడా డబ్బులు ఆమెకు ఆర్థిక సాయం అందలేదు. ఇక్కడ అంత గతంలో మా కొరుట్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువాన్ నరసింహరావు సార్ తోటి కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి కలిసి వినతి చేసుకున్నాం. అప్పుడు వారు కూడా ఈమె నివసించిన ఇల్లు కూలిపోయింది సార్. ఆ కూలిపోయిన ఇల్లు కూడా ఇల్లు ఇప్పిస్తాం, ఇందిరామ్మ ఇల్లు అన్నారు. ఆర్థిక సాయం కూడా అందలేదు ఇప్పటి వరకు. అమ్మ జీవనోపాధికి కనీసం ఒక పెన్షన్ కూడా ఇవ్వమని వేడుకుంటున్నాం, పెన్షన్ కూడా రాలేదు. మా చిన్నమ్మకు ఒక కూతురు పసలు భవాని, ఆమె MA BEd అయిపోయింది సార్. ఆమె కూడా ఒక ప్రభుత్వం ఉద్యోగం ఇప్పిస్తే ఆమె అమ్మను పోషించుకుంటుంది. కానీ కలెక్టర్ గారికి మేము వినతి పత్రం ఇంతకుముందు గతంలో ఇచ్చుకున్నాం. అది ఇప్పటి వరకు కూడా మాకు ఎలాంటి ప్రభుత్వం నుండి ఆర్థిక సాయం అందలేదు సార్. అందుకే మళ్ళీ కలెక్టర్ గారి దగ్గరికి ప్రజావాణిలో దరఖాస్తు ఇవ్వడానికి వచ్చినాం. మీ పత్రికల ద్వారా ప్రభుత్వాన్ని ఏం వేడుకుంటున్నాం అంటే, 40 సంవత్సరాలు ప్రజా జీవితంకు అంకితమైపోయిన మా అమ్మ ఇంటికి వచ్చేసరికి ఇల్లు కూలిపోయి ఉన్నది. చెల్లె జీవితం బతకడానికి కనీసం ఒక ఉద్యోగం ఇప్పించి, అమ్మకు ఒక ఇల్లు ఇప్పించి, ఒక పెన్షన్ ఇప్పించాలని ప్రభుత్వాన్ని మీ పత్రికల ద్వారా మేము వేడుకుంటున్నాం.